అండి. వణకం సార్. నమస్కారం నమస్కారం కృష్ణారెడ్డి గారు. కూర్చోండి. జిల్లాల పంపకాలు అయిపోయాయా? షరా మామూలే. ఆయనకు పాదాభివందనం చేసే వాళ్ళకి పనికొచ్చే జిల్లాలు ఇచ్చేశాడు, మనకు పనికిరాని జిల్లాలు పారేశాడు. అయ్యగారు, ఈ బానిసత్వం నుంచి విముక్తి లేదా? అన్నాచి తలుచుకుంటే అంకయ్య రెడ్డిని లేపేయటం కష్టమా? ఓపెన్ టికెట్ జేబులో రెడీగా ఉంది. డేటు వేయడం, ఎక్కించేయడం, డమరక డమ్. ఆ డేట్ వేసేది ఎప్పుడు? ప్రస్తుతం చాలా కష్టం. నా ప్రభుత్వం ఉండగా నేను కింగు, ప్రభుత్వం మారింది, అతను కింగు. మళ్ళీ రేపు ప్రభుత్వం మారుతుంది, అప్పుడు నేనే కింగు. అంతవరకు ఏమీ చేయలేదు. ఏం చేయలేమంటే ఎలాగండి? రేపు పాటలు అయిపోతాయి, మనం నోరు ముడుచుకొని కూర్చోవాల్సిందేనా? ఏమీ చెయ్యలేనంటే అంకయ్య రెడ్డిని ఏమీ చేయలేనన్నాను గాని సారా పాటలనేమీ చేయలేనన్నానా? రేపు పాటలు జరగవు. జరగవా? అవును. ఈ కలెక్టర్ ఎవరో కాదు, నా మేనల్లుడు. కావాలని నేనే ఇక్కడ వేయించాను. ఈ టెండర్లు వాడు ఒప్పుకోడు. ఈ స్టేటు అంకయ్య రెడ్డి గారి ఎస్టేట్ ఏం కాదు. ఒక్క టెండర్ తీసుకొచ్చి పాటలు పాడించబట్టే పాటలు పాడించను. సారా పాటలు పోస్ట్ పోన్ చేస్తున్నా. యూ కెన్ గో. అసలు నేను ఎంతో టెన్షన్ లో చెప్తుంటే వినిపించుకోండి. మరి ఇదే నిప్పు మీద ఆర్జం బయటమంటే ఆ కలెక్టర్ గారండి రెచ్చిపోయాడు. రెచ్చిపోయి ఏం చేశాడు? సారా పాటలు ఆపేశాడు. బాబా, అసలు ఆయన వ్యవహారం చూస్తుంటే మన జిల్లాలో పూర్తిగా సారా పాటలు బంద్ అయిపోయినట్టేనండి. ఆ కలెక్టర్ గారి వ్యవహారం చూస్తుంటే అసలు మన ఊళ్ళోంచి ఎల్లగొట్టేట్టున్నాయండి. ఊళ్ళో నుంచి ఏందండి, జిల్లా నుంచి ఎల్లగొట్టాలని చూస్తున్నాడు. అంకయ్య రెడ్డి గారు అంటే ఏమిటో మీరు నిరూపించాలండి. నిరూపించాలి. బావా, మా గోడవైనా ఎంటనావా లేక నీ జాసింకా మామిడికాయ పప్పు మీద ఉందా? అక్కడ సీన్ అంత లేదు. అది కాదు బావా. నీ సీన్ ఆపి. గంగా అయ్యా, కడుపులో కరకరలాడిపోతుంది, టిఫిన్ కాస్త రెడీ చేయించు. ఫుల్ లోపలికి ఎవరిని రానివద్దంటే లోపలికి ఎందుకు రానిచ్చావు? గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. నీ సీన్ అయిపోయింది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ సీన్లోకి నువ్వు వెళ్ళు. జీవి, రేపొద్దున్న దుర్ముహూర్తం వెళ్ళిపోగానే సారా పాటలు.